రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండని కానీ అతడు కుష్ఠరోగి. సరిపోద్దండి. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తిని గూర్చి ఇక్కడ రాస్తున్నాడు. ఆయన పేరు నయమాను. చాలా పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, యుద్ధశాలి, యుద్ధములో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన యుద్ధానికి వెళ్ళి అనేక సందర్భాల్లో సిరియా దేశమునకు విజయాన్ని తీసుకొచ్చినాడు ఆయన. గనుక సిరియా రాజుకి నయమాను అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. మంచి బలవంతుడు, పరాక్రమశాలి. అయితే ఆయనలో ఒక బలహీనత ఉందంట. ఏంటంటే అతడు కుష్ఠరోగి. ఆయనకేముందండి? కుష్ఠరోగి. అన్నీ బాగున్నాయి అతనిలో, కానీ ఒక లోటు ఉందన్నమాట. అన్నీ బాగున్నాయి అతనిలో. దేవుడే ఇక్కడ చూడండి, స్పష్టంగా చదువుదాం. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను అని ఉంది ఇక్కడ. దేవుడే నయమాను చేత సిరియా దేశమునకు విజయం కలగజేశాడంట. అంటే దేవుడు కూడా నయమానుని వాడుకున్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే తనకిష్టులుగా ఉండేవారిని వాడుకుంటాడు. ఇక్కడ నయమానును దేవుడు వాడుకొని సిరియా దేశమునకు విజయాన్ని ఇచ్చాడు. అంతా బాగుంది. సిరియా రాజు కూడా నయమానును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, చాలా ఇష్టడై ఉన్నాడు. కానీ తనలో ఒక చిన్న బలహీనత. ఏంటంటే కుష్ఠరోగం. చిన్న బలహీనత, కుష్ఠరోగం. ఆ రోగంతో సతమతం అవుతున్నాడు. ఒకే చేత్తో 1000 మంది శత్రువులు హతం చేయగలిగిన శక్తిమంతుడైనప్పటికీ, పరాక్రమశాలిగా ఒంటి చేత్తో దేశానికి విజయాన్ని తీసుకొచ్చే శక్తిమంతుడైనప్పటికీ ఆయన్ను వెంబడిస్తున్నది ఒకటి ఉంది. ఏంటంటే కుష్ఠరోగము. ఆ బలహీనత అతను వెంబడిస్తూ అతని కృంగజేస్తున్నట్లు చూస్తున్నాం. చూడండి 2వ వచనం కనుక చూస్తే, సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తెగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచు ఉండెను అనుంది ఇక్కడ. వీరు ఏ దేశం పైనకి యుద్ధానికి వెళ్ళినారంటే ఇజ్రాయేలు దేశంపైకి యుద్ధానికి వెళ్ళారు. ఇజ్రాయేలు దేశంపైకి యుద్ధానికి వెళ్ళినారు. ఇజ్రాయేలులు ఎవరు అని అంటే, ఇజ్రాయేలులు ఎవరండి? దేవుని పిల్లలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు వీళ్ళంతా. మరి వారి మీదికి సిరియా రాజును యుద్ధానికి పంపించాడు దేవుడు. అక్కడ స్పష్టంగా రాశాడు, యెహోవాయే సిరియా దేశమునకు విజయం కలగజేశాడంట. అంటే సిరియా రాజును తన ప్రజలపైకి యుద్ధానికి పంపించాడు. ఎవరు అంటే యెహోవాయే. ఇక్కడ ఇశ్రాయేలులు ఓడిపోయి సిరియన్లు గెలవడానికి మేను కారకుడైనారు. ఎవరంటే దేవాతి దేవుడే. అక్కడ నయమానుకి ఇశ్రాయేలులను ఓడించే శక్తిని ఎవరిచ్చినారంటే దేవుడే. ఎందుకు అన్యులకి దేవుడు, ఎందుకు ఇశ్రాయేలులకు కాకుండా ఎదుటివారికి విజయం ఇచ్చినాడు అక్కడ? ఎదుటివారికి విజయం ఇచ్చినాడు అక్కడ అంటే ఇశ్రాయేలులు దేవుని దృష్టికి చెడుతనం చేశారు ఎక్కువగా. దేవుడి దృష్టికి వంకర మార్గంలో నడుస్తూ ఉన్నారు. దేవుడి మాటకి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక
దేవుడు ఆ శత్రు రాజ్యమైనటువంటి ఈ సిరియన్లకి ఇజ్రాయేలు మీద విజయాన్ని ఇచ్చినాడు. ఇజ్రాయేలు మీద విజయం ఇచ్చినాడు. దేవుని ప్రజలు తప్పు చేసినప్పుడు, దేవుని ప్రజలు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుని ప్రజలు దేవుడికి లోబడకుండా ప్రభు మాట ప్రకారం నడుచుకోకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని మొత్తడానికి, వారిని శిక్షించడానికి ఇంకొకరిని లేపుతాడు. ఒకసారి ప్రజలందరూ పాపం చేసినప్పుడు ప్రపంచమంతటిని నీటి చేత ముంచేశాడు. ఒక నోవాహు కుటుంబం తప్ప అందరూ నీటిలో మునిగిపోయినారు. అప్పుడు ఒక నిబంధన చేశాడు. ఏంటంటే, ఎందుకు జలప్రలయం అప్పుడు వచ్చింది, ఎందుకు ప్రపంచమంతా నీటి చేత మునిగిపోయింది అని అంటే, కేవలం ప్రజలు చేసిన పాపమే. అప్పుడు దేవుని యొక్క కోపము 40 రోజుల కుండపోత వర్షంతో ప్రపంచాన్ని ముంచేసి ప్రజలందరినీ జలసమాధి చేసేసాడు. అప్పుడు ఒక నిబంధన చేశాడు ప్రజలతో. ఏంటంటే, నోవాహుతో మళ్ళెప్పుడు కూడా భూమిని ఈ నీటి చేతనే నింపను అని నిబంధన చేశాడు ఆయన. ఆ తర్వాత ఎప్పుడు ప్రజలు పాపం చేసినా శత్రు రాజులను లేపుతూ ఉంటాడు. వాళ్ళని పోయి కొట్టుపో, బుద్ధి వస్తుందేమో వాడికి, వానిపై కొట్టుపో, ఇశ్రాయేలులను కొట్టు, చంపు, నరికేసాయి, నాశనం చేసాయి అని ఫస్ట్ ఎవరిని లేపాడండి? నెబుకద్నెజర్ని లేపాడు. నెబుకద్నెజర్ వచ్చి దేవాలయం యొక్క ప్రహరీ గోడల్ని కూల్చేసి, దాని దర్వాజల్ని, తలుపులను అగ్ని చేత కాల్చేసి అనేక మందిని బానిసలుగా తన రాజ్యంలోనికి తీసుకొని పోయాడు. ఇజ్రాయేలందరూ నాశనం చేసి వారు సొమ్మంతా దోసుకొని పోయినారు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, సిరియన్లను దేవుడు లేపుతున్నాడు. ఇక్కడ సిరియన్లని దేవుడు లేపుతూ ఉన్నాడు. ఇజ్రాయేలులు వారిని నశింపచేయడానికి యెహోవాయే నయమాను చేత సిరియన్ల దేశానికి ఒక విజయాన్ని తీసుకొచ్చేలా చేశాడు. మనం పాపం చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు, దేవుని బిడ్డలమైనటువంటి మనం తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, మనల్ని హింసించడానికి, మనల్ని మొత్తడానికి దేవుడు మనమంటే ఇష్టం లేని వారికి అధికారం ఇస్తాడు. మనమంటే ఇష్టం లేనటువంటి వారికి అధికారం ఇస్తాడు. కనీసం అప్పుడైనా ప్రజలు పశ్చాత్తాప హృదయం కలిగి, ప్రజలు రొమ్ము కొట్టుకొనుచు పశ్చాత్తాపంతో పాపమును ఒప్పుకొనుచు దేవుడి సన్నిధిలో రోదిస్తారేమో, దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తారేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు. భారతదేశ క్రైస్తవ సంఘమంతా ఈరోజు ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రార్థన జరుగుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘము, క్రీస్తు సంఘము హింస పొందుతూ ఉంది. క్రీస్తు సంఘము శ్రమల పాలైపోతూ ఉంది. అనేక మందిరాలు కూల్చబడుతూ ఉన్నవి. అనేక మంది సేవకులు చంపబడుతున్నారు. అనేక మంది క్రైస్తవుల ఇళ్ళకి నిప్పంటించబడుతుంది. అనేక మంది ఆ నిప్పులో కాలిపోతున్నారు. 10 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘము అంత భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారండి? ప్రభువా, ఎవరైతే క్రైస్తవుల్ని హింసిస్తున్నారో, ఎవరైతే చర్చిల్ని కూల్చేస్తూ ఉన్నారో, ఎవరైతే క్రైస్తవ కుటుంబాలకి నిప్పంటించి ఊరేగిస్తూ ఉన్నారో, ఎవరైతే మీ బిడ్డల్ని వివస్త్రాలను చేసి ఊరేగిస్తున్నారో వాళ్ళని శిక్షించు ప్రభువా, వాళ్ళ అంతం చూడు ప్రభువా, ఎవడు తోడిన గోతిలో వాడే పడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవసరమైతే వాళ్ళ అధికారం తీసేయి ప్రభువా, వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు గెలవడానికి వీలేదు, వారు ఓడిపోవాలి ప్రభువా, క్రొత్త ప్రభుత్వం రావాలి ప్రభువా, క్రొత్త ప్రభుత్వం రావాలి ప్రభువా అని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలో ఏ కోణంలోనైనా
ఏ మూలకైనా పశ్చాత్తాపం కనిపిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎక్కడైనా పశ్చాత్తాపం కనిపిస్తుందా? ప్రభువా, మేము పాపం చేశాము. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు నెబుకద్నెజరుకు అప్పగించావు. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు నయమాను చేతికి అప్పగించినావు. ప్రభువా, భారతదేశ క్రైస్తవులైన మేము పాపం చేసినప్పుడు మోడీ చేతికి అప్పగించావు. ప్రభువా, మా పాపాలు ఒప్పుకొనిచున్నాం, మా తప్పులు ఒప్పుకొనిచున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. ప్రభువా క్షమించండి, మా పాపాలు క్షమించండి. ప్రభువా, అయ్యో మీ దృష్టికి చెడుతనం కలిగి ఉన్నాం, మేము భయంకరమైన పాపం చేసి మూట కట్టుకున్నాం. ప్రభువా క్షమించండి. ఎంతమంది చేస్తుండండి ఈ ప్రార్థన? చాలా తక్కువ. అందుకే ఈ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన లేదు కనుకనే మళ్ళీ మళ్ళీ శత్రువే అధికారం చేజెక్కించుకుంటున్నాడు. క్రైస్తవ సమాజానికి శత్రుత్వం కలిగి ఉన్న వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు. క్రైస్తవ సంఘము ప్రార్థన చేస్తే ఒకప్పుడు వాళ్ళని చూసి, సేవకులను చూసి ఒక ఊరికెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఓహో భూలోకమును తల క్రిందలు చేయవారు మన గ్రామానికి కూడా వచ్చారా అని చెప్పుకున్నారంట. భూలోకమును తల క్రిందలు చేసేవారంటే ఎవరు? క్రైస్తవులు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభు చెప్పాడు అక్కడ, నన్ను వెంబడించేవారు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని చెప్పాడు ఆయన. దేవుడి కంటే, ప్రభువు కంటే గొప్ప కార్యాలు చేస్తామంట మనం, ఆయన కరెక్ట్గా మనం వెంబడిస్తే. నయమాను చేతికి ఎందుకు అప్పగించాడు ఇశ్రాయేలులని? పాపం చేశారు. ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా మమ్మల్ని క్షమించండి అయ్యా, ప్రభువా మమ్మల్ని క్షమించండి అయ్యా. సొదొమ గొమొర్రా పట్టణాలకి 2 వ్యక్తుల్ని పంపించాడు ప్రభు. ఆ 2 వ్యక్తుల్ని చంపాలని చూశారు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఒకవేళ వారు పశ్చాత్తాపడితే, వారి పాపమును వారు ఒప్పుకుంటే క్షమిస్తా, వెళ్ళండి అంటే వాళ్ళిద్దరిని కూడా చంపాలని చూశారు. కనుక ఆ రోజు రాత్రి అగ్ని వడగళ్ళను కుమ్మరించి ఆ దేశమును, ఆ పట్టణమును అగ్ని చేత కాల్చేశాడు ప్రభు. నినెవే పట్టణానికి యోనాను పంపించాడు దేవుడు. పో, వాళ్ళు పాపం చేశారు, ప్రకటించు. వెళ్ళి ఆ వీధుల గుండా వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రతి వీధిలో గుండా ప్రకటిస్తున్నాడు. ప్రజలందరూ వింటూ ఉన్నారు. నినెవే పట్టణం యొక్క రాజు కూడా, ఆ పట్టణమును పరిపాలన చేసే రాజు కూడా విన్నాడు. వెంటనే సింహాసనం మీద నుంచి లేచి దిగొచ్చి వస్త్రాలు చింపుకొని, గోనె పట్టలు కట్టుకొని బజార్లో నిలబడి కూర్చుండి బూడిద పోసుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా క్షమించండి, నన్ను క్షమించండి, మా దేశ పాపములను క్షమించండి. పశ్చాత్తాపడ్డాడు. నినెవే పట్టణాన్ని దేవుడు క్షమించాడు. ఆ ప్రజలను క్షమించి వారిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. పశ్చాత్తాపమును మించిన పరిష్కారము లేదు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు ఎవరంటే మనం నమ్మిన దేవుడే. ఇది కాదు, ఇక అయిపోయింది మొత్తం అనుకున్న టైంలో లేపి నిలబెట్టి ఉన్నత స్థానంలో నిలబెట్టేవాడే మనం నమ్మిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పశ్చాత్తాపంతో మనం ఆశీర్వదించబడాలంటే, మన స్థితిగతులు మార్చబడాలంటే, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే, ఆయన ఆత్మను మనం అనుభవించాలంటే, పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి అంటే పశ్చాత్తాప హృదయం మనలో ఉండాలి. ప్రభువా క్షమించండి, క్షమించు ప్రభువా, మా పాపములు క్షమించు ప్రభువా,
మా అపరాధములు క్షమించు ప్రభువా, మా స్థితిగతులు మార్చు ప్రభువా. రొమ్మ కొట్టుకొంచు, రోదిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నయమాను అనగానే ఆయన కుష్ఠరోగం వచ్చింది. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న దైవజనుడి దగ్గరికి అతను తీసుకెళ్లారు. ఆయన వెళ్ళి యోర్దాను నదిలో మునిగి స్నానం చేయమన్నాడు. ఆయన కుష్ఠరోగం అంతా పోయింది. ఇదే కాదు, ఎందుకు నయమాను చేతికి ఇశ్రాయేలును దేవుడు అప్పగించాడు? ఆ కారణం ఏంటంటే ఒకే ఒకటి, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడం మూలంగానే. ఆయన కోపం చల్లారాలి అనంటే యోవేలు గ్రంథంలో ఒక మాట అంటారు చూడండి. దేవుని యొక్క కోపం చల్లారాలంటే ఒక మాట చెప్తాడు ఆయన. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. 13వ వచనం చదవమ్మా. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చండి. రోదనం చేస్తూ రండి, అంగలారుస్తూ రండి. ఏమన్నాడండి? అంగలారుస్తూ రండి. గోనె పట్ట కట్టుకోండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేయండి. ఆయన సన్నిధిలో బ్రతిమలాడుతూ రావాలి. బ్రతిమలాడడం అంటే ఎట్లా బ్రతిమలాడుతుంటారండి? దేవా ఇప్పుడే నాకు ఇచ్చేయి అనేది బ్రతిమలాడా? దేవా నాకు ఇప్పుడే సహాయం చేయి అనేది బ్రతిమలాడమా? ఎట్లా బ్రతిమలాడతారు? ఇక నీవే నాకు దిక్కయ్యా, ఎవరు లేరు, నన్ను కాపాడువాడు నీవే, నాకేమంటూ ఎవరు లేరయ్యా, నువ్వు ఒక్కడివే ప్రభువా, నీ దగ్గరకు వచ్చాను, నన్ను ఆదుకునివాడవు నీవే, నేను పాపిని ప్రభువా, నేను ఒప్పుకుంటున్నా, రోధిస్తున్నా ప్రభువా, క్షమించండి, 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 నాకు సహాయం చేయండి అయ్యా. బ్రతిమలాడ్డాం, కన్నీటితో బ్రతిమలాడ్డాం, కన్నీటితో బ్రతిమలాడ్డాం. ఇంకేం చేయమంటున్నాడు చూడండి. 12వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనము. ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచు దుఃఖించు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, కన్నీళ్ళు విడుచుతూ రండి. ఇందాక ఉపవాసంతో రోదన చేస్తూ ఏడుస్తూ రమ్మన్నాడు. కన్నీరు కారిపోతూ ఉండాలంట. కన్నీరు విడుచు దుఃఖించుచు నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. మీరు చింపుకోవాల్సింది మీ వస్త్రాలు కాదు. 13వ వచనం అంటాడు చివర్లైన, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. హృదయాన్ని చింపుకోవాలి. హృదయాన్ని చింపుకోవాలంటే పశ్చాత్తాపమే. అయ్యో ఎంత భయంకరమైన పాపం కలిగిన వాడను, నీకు వ్యతిరేకంగా ఎంత భయంకరమైన పాపం చేశానయ్యా, ఈ పాపని క్షమించండి, ఈ పాపని క్షమించండి అయ్యా. రోధించడం, పశ్చాత్తాపం, అదే హృదయాన్ని చింపుకోవడం అంటే. ఆ రీతిగా చేసేవారికి కన్నీరు తప్ప ఏవి కూడా రావు. భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ అంటాడు, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నారు మీరు, చెడ్డ దినాల్లో మీరున్నారు.
సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కన్నీరు కార్చండి, రోధించండి. దేవుని సన్నిధికి రండి, ఉల్లసించండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి.